రైతుకు భరోసా, భూములకు భద్రత, మాదే బాధ్యత. నేడు సీఎం చేతుల మీదుగా భూభారతి జాతికి అంకితం. వచ్చే ఎన్నికల్లో మాకు రెఫరెండం. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో జూన్ 2 నుంచి రాష్ట్రం మొత్తం అమల్లోకి. అన్ని సమస్యలు పరిష్కరించేలా కొత్త చట్టం. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తాం. మీడియాతో పొంగులేటి చిట్చాట్. జూన్ 2లోగా భూభారతి పైలట్ ప్రాజెక్టుకు పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టం 2029 నుంచి 2029 వచ్చే శాసనసభ ఎన్నికలకు రెఫరెండంగా పెట్టుకొని ప్రజల ముందుకు వెళతామని చెప్పారు. రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించేందుకు భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. భూభారతి చట్టం నూతన పోర్టల్ సీఎం చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో దీన్ని ఎంపిక చేశారనమాట. ఎక్కడైతే ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే రైతులకైతే భరోసా అయితే కాబోతుందన్నమాట. అంటే ఇందులో ఉన్న డీటెయిల్స్ ఆధారంగానే మొత్తం అందరి డీటెయిల్స్ ఎక్కిస్తారు. ఇందులో డీటెయిల్స్ ఆధారంగానే రైతుకు భరోసా కావచ్చు, అదేవిధంగా రైతులకు సన్నాలు కావచ్చు, ఇలా అన్నీ కూడా వారికి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సన్నాల బోనస్ అన్నీని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.